ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. క్రిప్టో ప్రపంచం అంతా ₹1 అన్న పెట్టాలి అన్న టెంప్టేషన్కి గురయ్యేసేసి ఎన్నో లక్షల కోట్ల మంది బాగా లాస్ అవుతున్నారు. అసలు క్రిప్టో అంటే అది ఒక లీగల్ కరెన్సీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది కాదు, ఎవరో మైనర్స్ కూర్చునేసి దాన్ని కాయిన్స్ మైన్ చేయడం మొదలుపెట్టారు. సో అది నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు ఒక ప్యారలర్ గవర్నమెంట్నే నడిపిస్తున్నారు. సో క్రిప్టో అమెరికా సీక్రెట్గా ఇక్కడ చూసుకుంటే క్రిప్టోస్ని బాగా హోర్డింగ్ చేస్తుంది. అండ్ దాంట్లో చూసుకుంటే చాలా రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రాష్ట్రపతి కూడా ఈ క్రిప్టో ఫండింగ్ వల్లనే గెలిచారని చెప్పేసి చాలా పుకార్లు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు క్రిప్టో బ్రైట్ ఫ్యూచర్ ఉందంటారా, లేదంటే అది మన సొసైటీకే ఒక థ్రెటనింగ్ లాంటిది అంటారా? సో క్రిప్టో ఒకప్పుడు అచ్చం గ్యాంబ్లర్స్ అండ్ స్పెక్యులేటర్స్ వాళ్ళే వాడాలండి. దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక ఎసెట్ లాగా అగ్రిమెంట్ అయితే ఏం లేదనమాట. నిజానికి ప్రపంచానికి ఇప్పుడు కూడా అది ఒక పేమెంట్ మెథడా లేదా ఒక టెక్నాలజీనా లేకపోతే ఒక ఎసెట్ క్లాస్ అనేది ఎవరికి అంత ఏం తెలియదు, క్లారిటీ లేదు. ప్రస్తుతానికి లైక్ గోల్డ్ లాగా ఒక ఎమోషనల్ అసెట్ అంతే. అది ఇదేమో ఫిజికల్ గోల్డ్, అదేమో డిజిటల్ గోల్డ్ అంతే. ఓకే. సో ఇప్పుడు ట్రంప్ ఏంటంటే మొదటి నుంచి కూడా క్రిప్టో ఫేవర్ అనమాట. అంటే ట్రంప్ బ్యాక్ ఉన్న టీం కూడా లైక్ ఎలాన్ మస్క్ అని వీళ్ళందరూ కూడా క్రిప్టోస్ని బాగా ఎంకరేజ్ చేస్తారనమాట వీళ్ళు. అందుకని ఫ్యూచర్లో ఇక అసెట్లన్నీ కూడా కోడింగ్ ద్వారా ఇలానే ఉంటాయి అనమాట. ఓకే. పైగా వీళ్ళు నెక్స్ట్ 5 yearsలో ఒక 2 lakh బిట్ కాయిన్స్ని పర్చేజ్ చేద్దాం అని చెప్పేసి అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళు డిసిషన్ తీసుకోబోతున్నారు. అంటే ఇప్పుడు దాకా గ్యాంబ్లర్స్ లేకపోతే స్పెక్యులేటర్స్ ఆడే ఈ బిట్ కాయిన్ గేమ్స్ ఇక ముందు రోజుల్లో గవర్నమెంట్ సపోర్ట్ తోటి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఒకప్పుడు స్మగ్లర్స్, డార్క్ వెబ్ వాళ్ళు వాడే క్రిప్టోస్ని ఇప్పుడు గవర్నమెంట్ లీగలైజ్ చేయబోతుంది ఇండైరెక్ట్గా. ఇప్పుడు డైరెక్ట్ అవుతుంది, ఇండైరెక్ట్ కూడా కాదు, ఇంకా డైరెక్టే. ఇది మంచి కంటే చెడు ఎక్కువ చేసేటట్టుగా ఉన్నదండి. అది రెగ్యులేషన్ బట్టి ఉంటుందండి. ఇప్పటికే అమెరికా దగ్గర ఆల్రెడీ 2 lakh బిట్ కాయిన్స్ ఉన్నాయండి. ఆల్రెడీ అమెరికా దగ్గర 2 lakh బిట్ కాయిన్స్ ఉన్నాయి ఆల్రెడీ. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ఉంది అమెరికా దగ్గర అండి బిట్ కాయిన్స్. తర్వాత చైనా దగ్గర ఉన్నాయి, తర్వాత యూకే దగ్గర ఉన్నాయి, తర్వాత జర్మనీ, ఇట్లా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఎక్కువ. అమెరికాకి ఎక్కడి నుంచి వస్తే వీళ్ళకంటే సిల్క్ రూట్ అని చెప్పేసి ఒక డార్క్ మార్కెట్ వెబ్సైట్ ఒకటి ఉంది, సిల్క్ రూట్ అంటారు దాన్ని. ఎక్కువ డ్రగ్స్కి, మాఫియాకి వాళ్ళు వాడతారు అనమాట దాన్ని, డార్క్ వరల్డ్ అయ్యి వెపన్స్ కొనడానికి అమ్మటం కోసం అనమాట. పేమెంట్లు అన్నీ కూడా బిట్ కాయిన్స్లో ఉంటాయి. ఎవరైనా బిట్ కాయిన్ వాళ్ళ వ్యాలెట్స్ హ్యాక్ అయినా, ఎక్స్చేంజ్లు హ్యాక్ అయినా, ఈ డ్రగ్స్ కొనడానికైనా ఈ బిట్ కాయిన్స్ వాడుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళని పట్టుకుంటా ఉంటారు అప్పుడప్పుడు. ఆ పట్టుకున్నప్పుడు ఇది దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి. ఇది దొరికినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మామూలుగా అయితే ఆక్షన్ వేస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైనా దొరుకుతుంది అనుకోండి, గవర్నమెంట్ కొన్ని రోజులు ఉంచుకొని లీగల్గా క్లియర్ అయిన తర్వాత వాటిని ఆక్షన్ వేస్తారు, వచ్చిన డబ్బుల్ని పబ్లిక్ కోసం వాడతారు అనమాట. అలాగే అమెరికాలో మొదట్లో ఈ బిట్ కాయిన్ దొరికినప్పుడు వాళ్ళకి ఈ డార్క్ వెబ్ నుంచి వాటిని ఎలం పట్టేసేది అనమాట. మొదట్లో అట్లా $600 కూడా అమ్మారు బిట్ కాయిన్. మొదట్లో $1,000 అవ్వగానే బిట్ కాయిన్స్ అమ్మేవాళ్ళు అనమాట. అయితే రాను రాను వీళ్ళు ఎక్కువ హ్యాక్ అవటాలు, ఎక్కువ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని పట్టుకోవడం చేస్తున్నారు. తర్వాత ఇది ఏలం పట్టకుండా అంతే అట్టి పెడుతున్నారు అనమాట. అట్లా ఇప్పటికీ అమెరికాలో 2 lakhs బిట్ కాయిన్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ బిట్ కాయిన్స్ ఉన్న గవర్నమెంట్ ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు. అది ఫ్రీగా వచ్చాయి. ఫ్రీగా అంటే వాళ్ళు రైడింగ్ చేసినప్పుడు వచ్చినప్పుడు అనమాట. మన దగ్గర ఇండియాలో అనుకోండి, ఇప్పుడు ఏదైనా డ్రగ్స్ దొరికింది అనుకోండి, మన వాళ్ళు స్పాయిల్ చేస్తారు. వాళ్ళు అనుకోండి అమ్మేసి ఎన్కాష్ చేసి డబ్బుల్ని సొసైటీ కోసం వాడతారు అనమాట. అట్లా అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఈ బిట్ కాయిన్ ఇది కాకుండా డైరెక్ట్గా బిట్ కాయిన్ నెక్స్ట్ 5 yearsలో ఇయర్లీ ఒక 1 lakh బిట్ కాయిన్స్ చొప్పున నెక్స్ట్ 5 yearsలో 5 lakh బిట్ కాయిన్స్ కొనాలి కనీసం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకున్నారు వీళ్ళు. అంటే ఫ్యూచర్ పొటెన్షియల్ చాలా ఉంది. అంటే ఇప్పుడు దాకా గవర్నమెంట్ సపోర్ట్ లేదు అనుకుంటున్న బిట్ కాయిన్ కడితే ఫస్ట్ టైం గవర్నమెంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి అంటే హోల్డ్ చేస్తుంది, ప్లస్ వాళ్ళే పర్చేజ్ చేస్తున్నారు అంటే దాన్ని లీగలైజ్ చేయబోతున్నారు అని అర్థం ఇండైరెక్ట్గా. అంటే ఇప్పుడు దాకా డకాయిట్స్, స్మగ్లర్స్ వాడే బిట్ కాయిన్ అనమాట. ఇక్కడ నుంచి స్లోగా అది మార్కెట్లో రాబోతుంది అనమాట. ఇప్పటికే అమెరికాలో చాలా వరకు ఈ బిట్ కాయిన్ ఎక్స్చేంజ్లు అన్ని కూడా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లు మొత్తం గోల్డ్, సిల్వర్, అదర్ మెటల్స్లో మార్చుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే ఆల్రెడీ గోల్డ్లోకి మార్చుతున్నారు వాటిని. అంటే ఇక అన్ని అసెట్లోకి మారబోతుంది అందరిలో. సో మింగిల్ అయిపోతుంది, అంటే సొసైటీలోకి వచ్చేస్తుంది, స్లోగా మింగిల్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మిగతా అసెట్స్ కూడా టూ మచ్ వాలటిలిటీ వస్తుంది ఇంకా. ఎందుకంటే బిట్ కాయిన్ అంటేనే స్పెక్యులేషన్ మారిపోయేది. అది ఇప్పుడు $1,00,000 ఉంది. అది వచ్చేసి మిగతా అసెట్లను టచ్ చేసింది అనుకోండి, మిగతా మార్చుకునే ఛాన్స్ ఉందనుకోండి, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అందుకని ఇప్పుడు ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బిట్ కాయిన్, అదర్ క్రిప్టో కరెన్సీలో పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట దీని గవర్నమెంట్ వల్ల. ఇప్పటికే అమెరికాలో ETFs, ఇన్వర్స్ ETFs అన్ని వచ్చేసినాయి బిట్ కాయిన్స్ మీద, క్రిప్టోస్ అన్నిటి మీద.
ఓకే. సో అందుకని ముందు ముందు రోజుల్లో ఈ అమెరికన్ గవర్నమెంట్, ఈ ట్రంప్ బిట్ కాయిన్ ఫేవర్ ఉంటాం, అండ్ వాళ్ళ సపోర్ట్ టీమ్గా ఉన్న ఎలన్ మస్క్ వీళ్ళందరూ కూడా క్రిప్టో కరెన్సీ సపోర్ట్గా ఉండటం వల్ల ఓకే. క్రిప్టో కరెన్సీస్కి ఒక స్వర్ణయుగం అనుకోవచ్చు. మామూలుగా అయితే అది ఎవ్రీ 5 years ఒకసారి సైకిల్ అనమాట, అవును. డౌన్ అవ్వాలి. కరెక్ట్. ఇప్పుడు ఈసారి డౌన్ అవ్వపోగా సపోర్ట్ తీసుకొని ఇంకా పైకి పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే వీళ్ళు పవర్లోకి వచ్చారు. వాళ్ళ పవర్లోకి వచ్చారు కాబట్టి. ఓకే. పైగా వాళ్ళే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కరెక్ట్. వాళ్ళు ఆల్రెడీ కూడా ట్రేడింగ్ చేస్తున్నట్టున్నారు దాంట్లో, అంటే గవర్నమెంటే దీన్ని లీగలైజ్ చేయబోతుందంటే. అందుకని ముందు ముందు రోజుల్లో ఇక అసెట్స్ అన్ని రీడిఫైన్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు దాకా ఉన్న సేఫ్టీ అసెట్స్ అనుకుని కాస్త రిస్క్ అసెట్లు అయిపోతున్నాయి, రిస్క్ అసెట్ అనుకుని కాస్త సేఫ్టీ అసెట్గా మారుతున్నాయి. ఒక అసెట్ నుంచి ఇంకో అసెట్ ఈజీగా మార్చుకునే ఫెసిలిటీ వస్తుంది డిజిటల్ కాబట్టి. డిజిటల్ కాబట్టి ముందు ముందు రోజులు ఏమేమి చూడాలో మనం చూడాలి. మొత్తానికి అయితే అసెట్స్ అన్ని కూడా రీడిఫైన్ అవుతున్నాయి అండ్ ఈ రిస్క్ ప్రొఫైల్ మారిపోతుంది రాను రాను. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒక్కొక్క రూపాయి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి. సో ఇలాంటి ప్రోగ్రామ్ చేసేది ఆ అవేర్నెస్ కోసమే. ఇన్ఫ్యాక్ట్ ఏ దానికి కూడా ఎక్కువగా మొగ్గు చూపించకండి, టెంప్ట్ అవ్వకండి. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ మన ఇండియాలో ఆర్బీఐ ఏమంటుందంటే వీ కెనాట్ లీగలైజ్ ఫర్దర్ రైట్ నౌ. ఇండియాలో అయితే మాత్రం ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లీగలైజ్ అవ్వలేదండి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకారం అది ఎసెట్, ఓకే, అది ఎసెట్ కాబట్టి మాకు 30% ట్యాక్స్ కట్టమంటుంది. TDS 1% ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్ మీద కట్టమంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా అప్రూవల్స్ అయితే రాలేదు. బట్ డెఫినెట్ గా అమెరికా వీలో చూస్తే కనుక ప్రపంచంలో ఏ కంటెంట్ సరే ఇవ్వక తప్పకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి అది బెయిన్ అయింది అనుకోండి, అక్కడ నుంచి కాస్త సిల్వర్ లాగా గోల్డ్ లాగా మారి ఆ రూట్ లో వచ్చేస్తుంది వరల్డ్ వైడ్ గా. ఎనీథింగ్ పాసిబుల్. సో అందుకని గవర్నమెంట్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అది కొత్త ట్రెండ్ అనమాట బిట్ కాయిన్. ఇప్పుడు దాకా ఉంది వేరు, ఇప్పుడు నుంచి వేరు. మామూలుగా అయితే ఇప్పుడు ఈ సైకిల్ డౌన్ అవ్వాలి, అది ఒక 30% 40% డౌన్ అవ్వాలి. ఇప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఎవ్రీ డిప్ ఈజ్ ఈక్వల్ టు బయింగ్ క్యాండిడేట్ అనుకోవచ్చు దాన్ని. బట్ దాని గురించి మనకి స్ట్రక్చర్స్ ఏం తెలియదు కాబట్టి బెటర్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. గ్రేట్ అండి. ఇన్ఫ్యాక్ట్ అందరికీ ఒకటే విషయం చెప్పాలి, ఇక్కడ ఫ్యూచర్ ఈజ్ క్రిప్టిక్ కంప్లీట్గా. సో క్రిప్టిక్స్ ఫ్యూచర్ కాబట్టి ఈ విషయానికి ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ అవ్వబోతున్నాయి. ఆ ఫ్రెష్ న్యూ అప్డేట్స్ కూడా మనం ఇస్తూ ఉందాం ఫ్యూచర్. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.